దేవదూతలు వృక్షగానాలు చేశారు. La
క్షమించడమ్మా. నీ పుణ్య వసంగా నీకు కుమారుని జన్మించాడు తల్లి. అయితే నా బాబుని మీరందరూ ఎందుకు మా తీసుకుని వెళ్తున్నారు? నా బాబు నాకేంటి? లేదమ్మా, ఆ దివ్య పురుషుడు పశుపాలుడై నీ పొత్తిల్లో ఉంటే చూడాలని వచ్చావమ్మా. చూసావా తల్లి, నీ ముద్దుల తల్లిడు కోటి సూర్యకాంతులతో ఎలా వెలిగిపోతున్నాడు. చూడ చక్కని వాడుతున్నాను. మా దృష్టి తగ్గితే అవి దిగులే తల్లి. ఇదిగో మేమంతా దేవతలమ్మా. శ్రీమాయి ఎప్పుడైనా మీ బిడ్డను చూడాలనిపిస్తే అప్పుడప్పుడు వస్తుంటామే. సమయానికి నువ్వు కనబడవు కదా. ఏం జరిగిందే తల్లి? ఇప్పుడే నా బాబుని కొంతమంది మాయగా వచ్చి ముద్దులను వెళ్ళదమ్మా. అమ్మా, తనకి చాలా దృష్టి తగిలిందమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా. ఏ దృష్టి లేదమ్మా, ఏ దృష్టి తగ్గలేదు. మా వచ్చిన వాడు ఎవరనుకుంటున్నావు? దేవదూతనే తల్లి. ఈ బిడ్డడు సర్వసామాన్యుడు కాదు, దేవోత్తముడు. ముందుగానే చెప్పాను కదా నేను. ఏంటమ్మా నువ్వు కూడా చాదస్తంగా మాట్లాడతావు? చాదస్తం కాదే తల్లి, నాది వాస్తవం. ఈ బిడ్డడు కడుపులో ఉండగా నీకు ఎటువంటి కళ్ళు వచ్చాయో నాకు చెప్పలేదా? అవును, ఆ కళ నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అది ఒక అద్భుతమైన కళ. ఆ కళ్ళు సూర్యుడు వలె కాంతులు వెదజల్లుతూ ప్రకాశించే ఒక దివ్య పురుషుడు బంగారపు రథంపై కూర్చుని ఉన్నాడు. అనేక మంది ఆ రథాన్ని లాగుతూ ఊరేగింపుగా తీసుకొని వెళ్తున్నారు. ఆ రథంపై కూర్చుని ఉన్న ఆ దివ్య పురుషుడే చూసి అందరూ ఆనందిస్తున్నారు. ఆ ఊరేగింపులో నేను కూడా ఉన్నానమ్మా. నువ్వు కూడా ఉన్నావా? అవునమ్మా. దివ్య స్వప్నం వచ్చింది. ఎంత శుభ సూచకమే తల్లి. బ్రహ్మాది దేవతలు పూజింపబడే పురుషోత్తముడు ఉంటాడు. బిడ్డడు సర్వసామాన్యుడు కాడమ్మా. ఈ లోకాలంతా మేలుకొల్పేవాడు అవుతాడమ్మా. అమ్మా చూడవే, నా బాబు ఎంత అందంగా ఉన్నాడు. మెలమెలా మెరిసిపోతున్నాడమ్మా నా ముద్దులు బాబు. ఒరే చిట్టి నాన్న, నీకు నా అదిష్టే తగిలేటట్టు ఉందిరా. అమ్మా, నా బాబు కాస్త దిష్టి తీయలే. తప్పకుండా ఇంటికి వెళ్ళగానే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నీ దిష్టి, నా దిష్టి, అన్ని దిష్టిని కలిసి తీసేస్తాను. సరేనా? ఎంతో పని తీసుకొచ్చాను. ఇంటికి వెళ్దాం పని. సరే చిరునవ్వులతో ఆనంద దీపాలేగించావు. చిన్ని బాలుడై వచ్చి చిరునెన్నో పంచావు.
చిరునవ్వులతో ఆనంద దీపాలు వెలిగించావు అంద చందాలతో ప్రేమ వెలుగు తెచ్చావు అంద చందాలతో ప్రేమ వెలుగు తెచ్చావు ప్రియనందనుడవై ఇంత సంబరాలు చేశావు కలలోని మహిమలతో కలవరపెట్టితివి కడుపులో నీరుండ కలెన్నో కంటివి కలలోని మహిమలతో కలవరపెట్టితివి కలకల్ల కాదని మా కడుపున పుట్టితివయ్యా కలకల్ల కాదని నా కడుపున పుట్టితివయ్యా కరుణతో ఇంతరసి ఉద్ధరించితివయ్యా ఊగరాయనలో నా తండ్రి ఊగుచూసుని చెప్పరా తండ్రి ఊగరాయనలో నా తండ్రి ఊగరాయనలో నా తండ్రి నా తండ్రి అమ్మా బాబు తీసుకో ఇప్పుడే ఇలా వస్తాను చక్కని వాడే చూడ చక్కని వాడే చక్కని వాడే చూడ చక్కని వాడే శ్రీతనయుడు సుందరుడే చక్కని వాడే చూడ చక్కని వాడే చిరునవ్వులతో చిందులేస్తున్నాడే చిరునవ్వులతో చిందులేస్తున్నాడే ముత్తులకే బాలుడు మురిపిస్తున్నాడే చక్కని వాడే చూడ చక్కని వాడే అందచందాలతో అలరిస్తున్నాడే అందచందాలతో అలరిస్తున్నాడే అందమంతా అతనిలో దాగి ఉన్నది చక్కని వాడే చూడ చక్కని వాడే శ్రీతనయుడు సుందరాంగుడే చక్కని వాడే చూడ చక్కని వాడే చక్కని వాడే చూడ చక్కని వాడే చక్కని వాడే చూడ చక్కని వాడే చూడ ముచ్చటైన పిల్లవాడిని కన్నావమ్మ పిల్లవాడి అందం చూస్తుంటే నా రెండు కన్నులు చాలటం లేదు అంత అందగాని కన్నారు తల్లి పిల్లవాడి అందరి చట్టాల గురించి అంతా వాడవాడే సాగిపోయినాకో చాలిందమ్మా ఎంత పొగటాలు నా బాబు తీసుకుంటాను ఈ పొగడ్తలు హరివి ఈ ముద్దులతో నీకు ఏం పేరు పెడతావు చెప్పు ఏం పేరు పెట్టాలో మీరే నిర్ణయించండి ఆనందంగా పిలుచుకునే పేరు పెట్టండి అలాగే మేడు అనే పేరు పెట్టాను
మేర్వాన్ అనే పేరు దైవీ సూచకమైన పేరుగా నా మనసుకు తోస్తుంది. మేర్వాన్? అవును, మేర్వాన్. ఆ పేరునే పెట్టండి. ఆ పేరు చాలా బాగుంది. అలాగే మేర్వాన్, ఈ రోజు నుంచి నిన్ను మేర్వాన్ అనే పేరుతోనే పిలుస్తాను, సరేనా? సమయానికి వచ్చాడు. ఏమిటి విశేషం? మా బాబుకి మేర్వాన్ అని నామకరణం చేశామండి. చాలా సంతోషం నాయన. మేర్వాన్, చాలా చక్కని పేరు పెట్టావు శర్యాజీ. ఈ పేరులో ఉన్న అంతరార్థం ఏమిటో తెలుసా? ఏమిటండి అది? ఈ విశ్వానికి కేంద్రమైన ఆ మేరుకి పర్యాయం అని నాకు తోస్తుంది. ఈ సృష్టి అంతా ఆ అంతా జరుగుతుంది. అవును ఆయన, భగవంతుని తాలూకా ఆయన సంకల్పమైన ఆయన నిర్ణయం, ఆయన దైవ ప్రేరితమైనటువంటి. మరొక విషయం చెప్పమంటావా ఆయన? ఏమిటండి అది? హిందువుల పంచాంగం ప్రకారం మేర్వాన్ పుట్టింది మాఘమాసం కృష్ణపక్షం షష్ఠీ తిథి. ప్రాతకాలం ఉదయం అవుతుండగా ఆధ్యాత్మిక సూర్యుడైన మేర్వాన్ ఉదయించాడు. ఎంత అద్భుతం! మేర్వాన్ పుట్టిన వేళ విశేషం బట్టి అతని జాతకం చాలా అమోఘంగా ఉంది. అవునాయన, మేర్వాన్ ఈ ప్రపంచాన్ని కదిలించే ప్రేమ చైతన్యమూర్తి కాగలడని మీలాంటి పెద్దవాళ్ళు చెప్పే మాటలు నిజమవుతాయి. మాలాంటి వాడికి ఆ మాటలు శిరోధార్యం. సంతోషం నాయన, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. నువ్వేమి నా బాబుని దీవించక్కలేదు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. మాయ చేసి నా బాబు నా నుంచి తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నావా? వెళ్ళిపో. నువ్వు ఇక్కడ నుంచి పోతారా? పోరా, వెళ్ళిపో. చీర కట్టుకొని చేతికి పచ్చని గాజులు వేసుకొని హారతి పనికి పట్టుకుని వచ్చిందమ్మా. ఆమె నా బాబుకి హారతి తెచ్చి దీవిస్తున్నట్ట. నేను ఇవ్వను అని గట్టిగా అడ్డం పట్టుకున్నామా. అమ్మా, ఆయనతో చెప్పించి ఆ రోజు ఖర్చు వేయమ్మా. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమి ఆందోళన చెందదు కానీ చెల్లితో చెప్పి తగ్గి వేస్తారు కదా. మనం మేర్వాన్ని ఎవ్వరూ పట్టుకెళ్ళరు తల్లి. ఏమోనమ్మా, నాకు చాలా చాలా భయంగా ఉంది.
దివ్య తేజస్సు వెలిగిపోతుందా నాన్న? చిట్టి తల్లి, నువ్వు ఎంత అందంగా ఉన్నావురా. నీ పోసిన నన్ను మంత్రముద్రలు చేస్తున్నావు కదా. నీ హృదయంతా ప్రతి క్షణం నీతో గడపాలని అనిపిస్తుందిరా. చాలే మళ్ళీ ఎంతసేపు మళ్ళీ ముద్దులతో ముద్దెత్తడము, మళ్ళీ కాసేపట్లో వాళ్ళతో వేరేడము, మళ్ళీ ముద్దులతో ముద్దెత్తడము. చాలే వాడి కిందకి దింపు ఆడుకుంటారు చక్కగా. అలాగే చెప్తా అమ్మా. వాడు ఎంత అల్లరి చేసినా వదిలేస్తున్నాడు. నాన్న మెరక నీ తల్లి తప్పనంతా నీతో ఉండాలనేరా. నా హృదయం అంతా కేవలం ప్రతి క్షణం నీతో ఉండాలనే తపనతోనే తప్పిస్తుందిరా నాన్న. వేగవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? వేగవాలంటే అందరికీ ఇష్టమే. వేగవాన్ ఎక్కడ ఉంటే అక్కడే ఆనందం తల్లి. వేగాన్ రోజు రోజుకి ఎదుగుతూ మన ఇంటి చుట్టూ నలువైపులా కాంతిని వెళ్ళగలుగుతున్నాడమ్మా. అవును, వేగాన్ ఈ లోకానికే వెలుగు. అవును తల్లి, వేగవాన్ లోకానికే వెలుగు. నేను వెళ్ళొస్తానమ్మా. త్వరగా వచ్చే అమ్మా. అలాగే. కూర్చోన్నాను, నేను ఇంట్లో పని చూసుకోవాలి. ఏమన్నా ఇంకా కూర్చోలేదా నువ్వు? ఓ సరే, ఆడు. నవ్వుతున్నావా? ఈ అమ్మకుండా ఆగిపోయింది కదరా. అమ్మో, ఏం జరిగింది? బాగుంటున్నావేంటి? బాబైనా ఇంట్లోకి వచ్చిందా? అవునండి, బాగా వచ్చింది. భయపడకుండా ఏం జరిగిందో వివరంగా చెప్పుకోవాలి. నేను వంట చేసుకోవడానికి ఇంట్లోకి వెళ్ళానమ్మా. ఇంట్లో వచ్చి చూసేసరికి ఒక పెద్ద నల్ల తాచుపావు పెట్టి బాగా ఆడుకుంటుంది. నేను కూడా ఆ బాగా హాయిగా ఆడుకుంటున్నాడమ్మా. అదంతా చూసి ఆయనతో పడిపోయి అరుసు ఇక్కడ పడిపోయానమ్మా. ఇదంతా దైవీ సూచన కనబడుతుంది. బాబు రావడం ఏంటి? మెల్లబాబుతో ఆడుకోవడం ఏంటి? ఇదంతా ఎందుకు జరిగిందంటారు? తెలియాలి అమ్మా. సరే, మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా. అంత భగవంతుని ఇచ్చే ప్రకారమే జరుగుతుంది. పైగా ఇది మేము ఆనందించవలసిన శుభ సమయం. ఏంటో వీడు పుట్టినప్పటి నుంచి ఆశ్చర్యకరమైన పనులే చేస్తున్నాడు. ఒకంత బాగా పెడుతూ ఒకంత ఆనందపడుతూ వీటితో పెద్ద సమస్య వచ్చింది. నువ్వు దేనికి వ్యాపన చెందకు తల్లి. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నీ కడుపున పసిబాలుడే జన్మించాడమ్మా. ఆ పసిబాలుని చూడడానికి ఆ ఆదిశేషువే వస్తుంటాడమ్మా. ఎంతటి అదృష్టవంతురాలు తల్లి. ఈ బిడ్డ ద్వారా నువ్వు లోకంలో ఎంతో కీర్తిగాంచుతావు. దైవలీలలు ఎవరికి అర్థం కావమ్మా. ఆ దివ్యత్వం అనుభవించవలసిందే, ఆనందించవలసిందే. నిజమేనమ్మా, మేలు చేస్తులు నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.
మీరు సంతోషకరమైన విషయాలు చెప్పి మా హృదయాన్ని రంజింపు చేశారు. అమ్మ మేనవాళ్ళు పుట్టడమే మా అదృష్టం. మేనవాళ్ళు మా ఇంటికి వెలుగు. ఇది సంతోషించవలసిన శుభ సమయం. మేనవాళ్ళు దైవీశ్వరుడు. మేనవాడు దైవీశ్వరుడు. మేనవాళ్ళు దైవీశ్వరుడు. ఇది అందరూ ఆనందించే శుభసమయం. మేనవాడు దైవీశ్వరుడు. మేనవాడు దైవీశ్వరుడు. మేనవాడు దైవీశ్వరుడు. వీరు నాటకంలో పుట్టి నాటకానికి అంకితమైపోయిన వాళ్ళు. అలాగే వృద్ధుడిగా వేశారు మహేశ్వరి ఉపాధ్యాయ గారి మిస్సెస్. అయితే ఇది ఇక్కడ పాత్రదారులు. దీని వెనకాతల చాలా మంది కష్టపడ్డారు. కష్టపడిన వాళ్ళు ఎంతో కృషి చేస్తారు. 6 నెలల రోజులు కృషిదే ఇవన్నీ కూడా. అలాగే మాకు ఈ యొక్క పాటలు ఊగారా ఉయ్యాల అనే పాట ఒకటి, చూడ చక్కని వాడు ఒకటి, చాలా సంగీతం ముంజమూరి అనిహ కూడా నేపథ్యగాయంగా ఆవిడ చాలా చక్కగా పాడారు. అట్లాగే సంగీతం మా రాజుగారు, తర్వాత లక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా. మళ్ళీ ఈ సాంకేతిక వర్గంలో మాకు ఈ లైటింగ్ చక్కగా ఏ సీన్కి ఏ లైటింగ్ ఇస్తే బాగుంటుంది, చక్కగా మైకులు ఇవన్నీ కూడా తన ఆధ్వర్యంలో పెట్టుకొని చేసిన ఆనందరాజు గారు. అలాగే మేకప్ ఆర్టిస్ట్ ధరణి గారు. అలాగే నాకు ఈ యొక్క కట్టను తొలగించడం ఇవన్నీ కూడా కమలు రాజా మాకు చేయూతనిచ్చి ఎంకరేజ్ చేస్తున్న మా ఇంజమూరి శ్రీనివాసరావు గారు, ఎల్ఎస్సి శంకర్ గారు, వీళ్ళందరూ కూడా మాకు చాలా సహకరించారు. ఇది నాటకం అండి. మాతృప్రేమ అంటే ఇందాక చదివించడం జరిగింది. మా యొక్క ప్రేమని ఆ బిడ్డల వైపు ఎలా చూపించిందో ఆ ప్రేమనే ఈ మాతృప్రేమ నాటిక యొక్క ఇది అవతార్ మెహర్ బాబా ఈ దర్శకత్వం ఆ బృందం అంతా చేసుకున్నారండి. ఇక్కడ వల్లూరు నాగేశ్వరరావు